దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. చదవబడిన వాక్యంలో ఈ రాత్రి కొద్ది నిమిషాలు వాక్యాన్ని దేవుడు మనతో ఏం మాట్లాడినై ఉన్నారో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. చాలా సందర్భాలలో మనం చదివినటువంటి వచనమే, చాలా సందర్భాలలో విన్నటువంటి వాక్యమే. అయితే దేవుడు ప్రతి సందర్భములో ఒక్కొక్క సందర్భములో ఒక్కొక్క రీతిగా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడతారో కొద్ది నిమిషాలు శ్రద్ధగా వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ దానియేలు ప్రార్థన చేశాను, చాలా సందర్భాలలో మనం చదివాం. కానీ ఎందుకు ఈ యొక్క పాయింట్ అంత ప్రత్యేకంగా చెప్పబడింది, ఎందుకు ఈ విషయం అంత ప్రత్యేకంగా మన కొరకు చెప్పబడింది? ఇంతకుముందు ఆయన ప్రార్థన చేసేవారు, ఇంతకుముందు చేసినటువంటి ప్రార్థన గురించి మనకి వ్రాయలేదు, కానీ ఈ ప్రార్థనను గురించి ఎందుకు రాశారు? ఈ విషయం తెలియాలంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్, జరిగినటువంటి కొన్ని విషయాలను మనము ఆలోచన చేయాలి. ఏంటి ఆ విషయాలు అని మనం ఆలోచన చేస్తే, ఆ యొక్క రాజ్యములో దర్యావేషు అనేటువంటి రాజు ఉన్నాడు. ఆ యొక్క రాజు ఒక ఆలోచన చేశాడు. ఏంటి యొక్క ఆలోచన అంటే మొదటి వచనంలో కనబడుతుంది, తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. అంటే ఒక రాజ్యములో ఈయన రాజుగా ఉన్నాడు. ఈయన ప్రతీది చూడాలి అంటే ఆయనకు సరిపోదు. కాబట్టి ఏమనుకున్నాడంటే ఒక 120 మంది అధిపతులను ఉంచాలి అనుకున్నాడు. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, మన రాష్ట్రానికి సీఎం ఉంటూ సీఎం ఒక్కడే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆయన చూసుకుంటారు అంటే ప్రతి నియోజకవర్గము నుండి ఎవరు ఉంటారు? ఒక ఎమ్మెల్యే ఉంటారు. దేశానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే దేశంలో ప్రధానమంత్రి ఉంటాడు. ప్రధానమంత్రి ఒక్కరే మొత్తం అంతా చూసుకుంటారు అంటే ప్రతి జిల్లా నుంచి ఒక ఎంపీ ఉంటారు. మీకు అర్థమవుతుందా? అలాగున రాజు ఆయన ఏం చేశాడు? 120 మంది అధిపతులను ఆయన నియమించాడు. అంటే ఎక్కడికక్కడే, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికే అన్నట్లుగా ఈ యొక్క విభజన అనేది మనకు కనబడుతూ ఉంది. ఎక్కడికక్కడే అధికారులు అనేటువంటి వారు కనబడుతున్నారు. అయితే ఈ 120 మంది అధిపతులను ఆయన నియమించినట్టు విధానానికి మనం గమనిస్తే, ఈ 120 మందికి పైగా 2వ వచనంలో కనబడుతుంది, 3 ప్రధానులుగా నియమించాను. 120 మంది అధిపతులు ఉన్నారు. ఈ 120 మందికి పైన ఇంకెంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ ఒక్కొక్కరికి ఎంతమంది ఉంటారు అన్నమాట? 40 మంది. 3 4 12 కదా, 40 మంది. ఈ 40 మంది అధిపతులకు ఒక ప్రధాని అన్నట్లుగా వాక్యములో మనకి కనబడుతుంది. ఈ 3 ఆయన ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు.
ఈ ముగ్గురిలో ఎవరు ముఖ్యుడంట? దానియేలు ముఖ్యుడు. రైట్, ఇక్కడ వరకు బాగానే ఉంది. రాజుగారి యొక్క ఆలోచన, ఆయన యొక్క విధానాలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అయితే దేవుని యొక్క వాక్యంలో మనకు కొన్ని విషయాలు చదువుకుంటూ వెళ్తే, రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చాను. ఈ యొక్క అధిపతుల యొక్క డ్యూటీ ఏంటి అంటే, ఏం కాకూడదు, రాజునకు ఎక్కడా కూడా నష్టము కలగకూడదు. ఇది ఈ అధిపతులు చేయవలసినటువంటి డ్యూటీ. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొందియుండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. రాజుగారికి ఇంకొక ఆలోచన వచ్చింది. ఏంటి ఆ యొక్క ఆలోచన అంటే, ఈ దానియేలుని ఏం చేయాలనుకున్నాడు? రాజ్యమంతటి మీద అతనిని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అంటే ఈ 120 మంది అధిపతులు ఉన్నారు, వారి మీద 3 అధిపతులు ఉన్నారు, వారిలో ముఖ్యుడు దానియేలు. అయితే ఈ దానియేలుకి రాజు ఏ అధికారం ఇవ్వాలనుకుంటున్నాడంటే, మొత్తం రాజ్యం అంతటి మీద ఏం చేయాలనుకున్నాడు? అతనికి ఒక ప్రధానిగా నియమింపవలనని రాజు ఉద్దేశించాను. అయితే అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మాపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చాలా అంటే చాలా నింద వేయటానికి, నేరము మోపడానికి మామూలు ప్రయత్నాలు అయితే చేయటంలా. సరే, మీకు ఒక మాట చెప్తా, మీకు అర్థం కావటానికి. ఇదంతా దీనిని ఏమని అంటారంటే రాజకీయం అంటారు. దీని అంతటిని ఏమంటారు? రాజకీయం అంటారు. రాజకీయం అంటే ఇప్పుడు మనం చూస్తున్నది కాదు, అప్పుడప్పుడో 100,000 సంవత్సరాల క్రితమే ఏం కనబడుతుంది అక్కడ? రాజకీయం అనేది కనబడుతూ ఉంది. ఇంకొక మాట చెప్పనా, ఇక్కడ ఈ రాజకీయం చేయటానికి గల మరొక ఉద్దేశం, మరొక బలమైనటువంటి కారణం ఏంటో తెలుసా? దానియేలు ఆ రాజ్యానికి సంబంధించిన వాడు కాడు. దానియేలు ఆ ఊరికి సంబంధించిన వాడు కాడు. దానియేలు ఆ యొక్క మిగతా వారితో పోల్చుకుంటే వారు లోకల్, ఈయన నాన్ లోకల్. ఆ యొక్క మిగతా వారందరూ కూడా ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు. దానియేలు అయితే ఆ దేశానికి సంబంధించిన వాడు కాడు. సో ఎక్కడో ఉన్నటువంటి వాడు, పరాయి దేశానికి సంబంధించిన వాడు మన దేశానికి వచ్చి మన దేశం మీద మన మీద పెత్తనం చెలాయించడం ఏంటి అన్నట్లుగా ఉన్నదేమో మనకు తెలియదు. కానీ వారి యొక్క దురాలోచన, వారికి ఏదో ఒక నింద, ఏదో ఒక నేరం దానియేలు మీద చూపెట్టి ఎలాగైనా సరే అతను ఏం చేయాలనుకున్నారు? త్వరగా ఓకే, ఏం చేయాలనుకున్నారు? ఎలాగైనా సరే ఏదో ఒక నింద పెట్టి, నేరం పెట్టి దానియేలుకు ఆ అధికారం రాకుండా చేద్దామని శతావిధాల ప్రయత్నం చేశారు. అయితే వాక్యంలో మనకు కనబడుతుంది, వారు ఏది దొరకబోయేసరికి వాళ్ళకు వచ్చినటువంటి ఒక ఆలోచన 5వ వచనంలో, అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందున అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. ఎక్కడంట?
అతని దేవునికి సంబంధించిన విషయంలో తప్ప మరి ఎక్కడా కూడా ఏం చేయలేము మనము, అతనిలో ఏ లోపాన్ని కనుగొనలేము అని ఒక అంచనాకు వచ్చేశారు. వచ్చి ఇప్పుడు దానియేలుకు తెలియకుండా, దానియేలును సంప్రదించకుండా రాజు దగ్గరికి కొంతమంది అధిపతులు లేకపోతే కొంతమంది ప్రధానులు రాజు అయినటువంటి దర్యావేషు దగ్గరికి వెళ్ళారు. ఎలా వెళ్ళారు తెలుసా? ఆడ తర్వాత వచనంలో చదివితే, కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజు నొద్దకు సందడిగా కూడి వచ్చి, ఎలా వెళ్ళారంట? సందడిగా. సందడిగా అంటే ఒక రకంగా చెప్పాలంటే సంతోషంగా ఆనందంగా వెళ్ళిపోయారు రాజు దగ్గరికి. రాజేమనుకుంటాడు? సందడిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు అంటే అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారన్నమాట అని ఒక అంచనాకు వచ్చాడు. ఇక్కడ వీరు రాజు దగ్గరికి వచ్చి రాజు దగ్గర ఇచ్చినటువంటి ప్రపోజల్ ఏంటి, వారు రాజుకి ఇచ్చినటువంటి సలహా ఏంటి అంటే అక్కడ వారు చెప్తున్నారు, 1 నెల రోజుల వరకు ఏం చేయాలంట? 1 నెల రోజుల వరకు. 7వ వచనంలో కనబడుతుంది, 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడను ఏ మనవియో చేయకూడదు. ఎవడైనాను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉన్నట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరే. ఎప్పుడైతే అందరూ కలిసి రాజు దగ్గరికి సందడిగా వెళ్ళి 30 దినాల వరకు ఏ మానవుడైనను, ఏ అధిపతి అయినను, ఏ ప్రధాని అయినను ఏం చేయకూడదు? ఇతరులకు ఎవ్వరికి ప్రార్థన చేయకూడదు. ఎవరికి ప్రార్థన చేయాలంట? కేవలం దర్యావేషు అనేటువంటి రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలి. అది వీరు అక్కడ చేసినటువంటి ఒక శాసనం. అలా చేయమని రాజుగారికి ఇచ్చినటువంటి ఒక సలహా. అలాగ చేయటాన్ని బట్టి అందరూ వచ్చారు కదా అని అనుకుని రాజు ఏం చేశాడు? అక్కడ ఆ యొక్క శాసనాన్ని తయారు చేయించాడు. ఇది బ్యాక్గ్రౌండ్, ఇక్కడ వరకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. అప్పుడు 10వ వచనం, సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. దానియేలు ఏం తెలుసుకున్నాడు? ఒక శాసనము సంతకం చేయబడినది తెలుసుకొనినను. ఆలోచన చేయండి. ఇప్పుడు గవర్నమెంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగన నిర్ణయాలు తీసుకుంటే మనం ఏం చేయాలో తెలుసా? తప్పదు, పాటించాలి అన్నట్లుగా ఉంటాయి కొన్ని. ఉదాహరణకి 2000 నోటు రద్దు అన్నారు, మిడ్ నైట్ చెప్పారు. అది కూడా అర్ధరాత్రి 12 గంటల తర్వాత అమల్లోకి వస్తుంది అన్నారు. ఏం జరిగింది? రద్దయిందా లేదా? COVID-19 వచ్చినప్పుడు లాక్డౌన్ అన్నారు. నా ఇష్టం, నేను తిరగకుండా ఉంటాకి నన్ను ఆపడానికి నువ్వెవడో అంటానికి మనకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుత దినాలలో హెల్మెట్ తప్పనిసరి అంటూ ఉన్నారు. నేను పెట్టుకోను, నా తల నా ఇష్టం, పడితే నాకే తగిలితే దెబ్బ అన్నట్టుగా ఎవడైనా అనుకుని ఒకవేళ బండి మీద అలాగే వెళ్తారంటే గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? ఫైన్ల మీద ఫైన్లు వేస్తూ ఉన్నారు. కొన్ని మనం ఏం చేయాలి? ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు ఈ 30 దినాలు మిగతా జనాలందరూ కూడా, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారు?
ఎవరికి ప్రార్థన చేయటం చేయలే, మానేశారు, అందరూ మానేశారు. ఎవరికి చేస్తున్నారు ఇప్పుడు? దర్యావేషు అనేటువంటి రాజుకు మాత్రమే ప్రార్థన చేస్తున్నారు. గమనించండి, దర్యావేషుకు ప్రార్థన చేసిన ఆయన ఏమైనా దేవుడా? ఆయన ఏమైనా చేసినటువంటి ప్రార్థన ఆయన చెవిలోకి వెళ్ళి చెప్తేనే కానీ ఆయనకు వినపడదు. మన ఇంట్లో కూర్చొని రాజు అయిన దర్యావేష నాకు ఇది కావాలి అది కావాలన్నట్టుగా మన ఇంట్లో చేసామనుకోండి, ఆయనకి ఏమన్నా తెలుస్తాయా? అర్థమవుతుందా? సో ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దానియేలు ఇప్పుడు 2 విషయాలను ఆలోచన చేస్తున్నాడు. నేను ఎవరి ఆజ్ఞను పాటించాలి, నేను ఎవరి యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి అని ఆలోచన చేస్తున్నాడు. ఆయన ముందు 2 కనబడుతున్నాయి. ఒకటి, దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోవాలా, లేక 2, రాజుగారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోవాలా. ఈ 2 తన ముందు ఉన్నాయి. ఒకవేళ ఇదే సిచ్యువేషన్ మనం ఎదుర్కొంటే మనము ఏది ఫాలో అవుతాం, దేనిని మనం ఫాలో అవుతాం? ఆలోచన చేయండి. సామెత ఏదో ఉంది కదా, బతుకుంటే బలిశాక ఏదో తిందాము కానీ చచ్చిపోతే ఏమి ఉండదు కదా, సీక్రెట్గానైనా ప్రార్థన చేసుకుందాం కానీ బయటికి ఏం చేద్దాం, దర్యావేషుకు ప్రార్థన చేస్తున్నట్టుగా చేసేసి అవసరం నటించేద్దాం, మనసులో మాత్రం నాకు దర్యావేషు కాదు యేసు ప్రభువే అన్నట్లుగా మనము ఒకవేళ ఇలాంటి ఆలోచనలు చేస్తామేమో. కానీ దానియేలు మాత్రం ప్రార్థన విషయంలో రాజీ పడలా. దానియేలు ప్రార్థన విషయంలో ఏం చేయలేదు, రాజీ అనేది పడలేదు, కాంప్రమైజ్ అవ్వలేదు. ఏ విషయంలో? ప్రార్థన విషయంలో. గమనించండి, నేను మిగతా విషయాల గురించి మాట్లాడాల, ఇక్కడ ప్రార్థన అనేటువంటి అంశం గురించి నేను మీకు చెప్తా ఉన్నాను. ప్రార్థన విషయంలో దానియేలు ఏం చేయలేదు, రాజీ పడలేదు. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఎవరైతే ఈ 30 దినాలు రాజుగారి యొక్క ఆజ్ఞను మీరతారో అటువంటి వారందరిని ఏం చేయొచ్చు, సింహాల బోనులో వేయొచ్చు. అది పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ ఉంది అని రాజుగారు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞ ఏంటో దానియేలు కూడా విన్నాడు, దానియేలు తెలుసు. కానీ ఏం చేయలేదు, రాజీ పడలేదు. ప్రార్థన విషయంలో రాజీ పడలేదు. బాగా గమనించండి. ఇక్కడ దానియేలు ముందు నేను రాజుగారికి ప్రార్థన చేయనా లేక దేవునికి ప్రార్థన చేయనా? ఇంకొక విషయం గమనించండి, అదేంటంటే దానియేలుకి అంత ఆధిక్యత రావడానికి గల కారణం ఎవరు? దేవుని యొక్క హస్తం ఉంది, అందులో కాదంటలా. కానీ ఈ అధికారం తనకి ఇచ్చింది ఎవరు? రాజుగారే. ఈ అధికారం ఇచ్చింది ఎవరు? రాజే. దర్యావేషు అనేటువంటి రాజే ఇచ్చాడు. మరి రాజుగారు ఆయనకి అంత ఆధిక్యత ఇస్తే ఈయన ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలా, ఉండకూడదా? జగన్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన జగన్ గారికి సపోర్ట్గా లేడు. దానివల్ల ఏమైంది, ఈ పార్టీతో గెలిచి ఈ పార్టీకి నువ్వు న్యాయం చేయాలని చెప్పి పక్కకి తీసుకుని. మరి దర్యావేషు రాజు దానియేలుకి అంత ప్రాధాన్యత ఇచ్చి అంత అధికారం ఇస్తే మరి దానియేలు ఏం చేయాలి? రాజుగారు చెప్పినట్టుగా చేయాలిగా, రాజుగారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా చేయాలిగా. కానీ దానియేలు 2 విషయాలు లెక్క చేయలే. ఒకటి, అధికారాన్ని లెక్క చేయలే.
ఒకటేంటి, అధికారాన్ని లెక్క చేయాల. 2, ప్రాణాన్ని కూడా ఏం చేయలేదు, లెక్క చేయాల. సింహాల బోనులో వేస్తారు అని చెప్పిన, సింహాల బోనులో వేయటం అంటే మాటలా, అక్కడ వేస్తారు అని చెప్పిన దాన్ని కూడా ఏం చేయలేదు, లెక్క చేయలేదు. ఆలోచన చేయండి. రాజీ లేని ప్రార్థన జీవితం. దానియేలుదేంటి, రాజీ లేనటువంటి ప్రార్థన జీవితం. ఎందుకు అంతలాగున దానియేలు అసలు ప్రార్థన విషయంలో రాజీ ఎందుకు పడలేదు అంటే, దానియేలులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు, కొన్ని విషయాలు మనము గమనించాలి. ఏంటి ఆ విషయాలు అంటే, దానియేలు ఒకటే, దేవునికి లోబడాలా, మనుషులకు లోబడాలా అన్న పాయింట్ వచ్చినప్పుడు ఏమనుకున్నాడు, దేవునికే లోబడాలనుకున్నాడు. పేతురు ఒక సందర్భంలో ఈ మాట ఎలా మాట్లాడతాడు, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాట పేతురు గారు ఏమన్నాడో అది మనకు కనబడుతుంది. అందుకు పేతురు అంటున్నాడు, మిగతా అపోస్తులు కూడా చెప్తున్నారు, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. ఎవరికంట? మనుషులకు కాదు, మేము దేవునికే లోబడవలెను కదా. ఆలోచన చేయండి. ఈ యొక్క పద్ధతిని అనుసరించడం అంటే కొన్నిసార్లు చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. కొన్ని సందర్భాలలో నేను కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది నేను చిన్నోన్నని, మేము పెద్దోళ్ళు, మేము చెప్తున్నాం, నువ్వు అలా కాదు ఇలా చేయి, ఇలా కాదు ఇలా ఉండు, ఎలా కాదు అలా పెట్టు అని చెప్పినటువంటి సలహాలు ఉన్నాయి. కానీ నేను పాటించలా. కారణం ఏంటంటే, దేవుని మీద నమ్మకం ఉన్న వ్యక్తిని నేను. ఈ వాస్తులు ఇలాంటి వాటి మీద నేను నమ్మకం పెట్టుకొని ఎప్పుడు కూడా నా మాట వింటలేదు అన్నట్లుగా నా మీద కొద్దిగా అలాంటి భావన కలిగినటువంటి పరిస్థితులు కొంతమందికి కలిగేవి కూడా. కానీ నేను దేవుని మీద ఉన్నటువంటి ఆ నమ్మకంతో ఎవరు ఎలా అనుకున్నా నేను దేవుని బిడ్డగా ఆయన మీద నేను ఏ నమ్మకం అయితే ఉంచానో అలాగే ఉండాలనుకున్నాను తప్ప ఏది మార్చుకోవాలా. గమనించండి. కొన్నిసార్లు ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా, అంటే అది తాపీ మేస్త్రి కావచ్చు, లేకపోతే ఆ బోరు వేసేటువంటి టైంలో కూడా కొన్ని సలహాలు ఇచ్చారు నాకు, ఇక్కడ ఉండకూడదు అక్కడ ఉండకూడదు ఇక్కడ అన్నట్టుగా. అలాగున ఆలోచన చేయండి ఒకసారి. బాప్తీసం ట్యాంక్ విషయంలో కూడా అన్నారు నన్ను ఒకసారి, ఏమంటే నీళ్ళు ఆ వైపు ఉండకూడదు అన్నట్టుగా. నేను అలాంటి వాటి మీద మనసు పెట్టగా దేవుని మీద భారం వేయటం వలన అవి పట్టించుకోలేదు. సో దానియేలు కూడా అంతే, ఏం చేయలేదు, మనుషులకు కాదు, ఎవరికి లోబడాలి, దేవునికి లోబడాలి. ఇక్కడ మనుషులకు కాకుండా దేవునికి లోబడ్డాడు కాబట్టి దానియేలు ప్రార్థనా జీవితంలో ఏం పడలేదు, ఆయన రాజీ పడలేదు. ఇంకొక మాట చెప్తాను, దానియేలులో ఉన్నటువంటి మరొక లక్షణం, దానియేలు ధైర్యవంతుడు. దానియేలు ఎవరు చెప్పండి, ధైర్యవంతుడు అని ఎక్కడన్నా రాశారా అని చెప్పేసి మీరు అనొచ్చు. కానీ దానియేలు యొక్క పని తీరు చూస్తే ధైర్యవంతుడని మనం చెప్పచ్చు. ఎలాగంటే, ఇట్టి శాసనము తయారు చేయబడినటువంటి విషయం తెలిసినాను తన ఇంటికి వెళ్ళి యథావిధిగా ముమ్మారు ప్రార్థన చేశాడు కదా. అయితే అక్కడ
ఒక విషయాన్ని మనము గ్రహించవచ్చు. ఏంటి ఆ విషయం అంటే, యెరూషలేము తట్టు తన యొక్క కిటికీలు తెరవబడి ఉండగా, తలుపులు ఏమైనా మూసాడా? కిటికీలు ఏమైనా మూసాడా? మూయలా. ఓపెన్లో ఉండగానే ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేశాడు. దేవునికి ఇంకేం చేస్తున్నాడు ఆయన? స్తుతించుచు వచ్చాడు. ఒకవేళ పిరుకోడైతే తలుపులన్నీ వేసేసి ఎవ్వరికి కనపడకుండా సీక్రెట్గా ప్రార్థన చేసేవాడేమో. కానీ దానియేలు ప్రార్థన విషయంలో ఎలా ఉన్నాడు? ధైర్యవంతుడు. మూడవదిగా ఆలోచన చేస్తే, ఈ యొక్క దానియేలు జీవితంలో ఇంకొక లక్షణం కూడా మనం గమనించవచ్చు. ఇదే 6వ అధ్యాయము 13వ వచనంలో చదివితే అక్కడ మనకు కనబడుతుంది. నిన్నే కానీ నీవు పుట్టించిన శాసనమునే కానీ లక్ష్య పెట్టగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడని రాజు దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. కంప్లైంట్. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మిగతా వారు కంప్లైంట్ చెప్తా ఉన్నారు. ఏంటి ఆ కంప్లైంట్ అంటే, అయ్యా నిన్నేం చేయట్లేదు, లక్ష్య పెట్టడం లేదు, నిన్ను అసలు పట్టించుకోవటం లేదు, అసలు నువ్వు చేసినటువంటి శాసనాన్ని కొద్దిగా అంటే కొద్దిగా కూడా ఏమాత్రం భయం లేకుండా అసలు దానిని పట్టించుకోలేదు అన్నట్లుగా చెప్తా ఉన్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, మనుషుల మీద లక్ష్యం ఉంచలేదు దానియేలు. ఎవరి మీద లక్ష్యం ఉంచాడు? దేవుని మీద మాత్రమే లక్ష్యం ఉంచాడు. అలాగున దేవుని మీద మాత్రమే లక్ష్యం ఉంచాడు కాబట్టి ప్రార్థన జీవితంలో ఏం చేయలేదు? రాజీ పడలేదు. ప్రార్థన విషయంలో రాజీ పడలేదు. తర్వాత ఇంకొక విషయాన్ని కనుక మనం గమనిస్తే, ఇదే అధ్యాయంలో మరొక విషయాన్ని మనము గమనించవచ్చు. 16వ వచనంలో కనబడుతుంది. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నేను రక్షించునని దానియేలుతో చెప్పాను. దానియేలులో ఉన్నటువంటి మరొక లక్షణం ఇక్కడ కనబడుతుంది. అనుదినము దేవునిని సేవించువాడు. ఏమంట? అనుదినము దేవునిని సేవించువాడు. దానియేలు జీవితంలో ఏ రోజు కూడా రాజీ పడిన సందర్భాలు లేవు. ఆజ్ఞ ఉన్నా ఆజ్ఞ లేకపోయినా, శాసనం ఉన్నా శాసనం లేకపోయినా అనుదినం ఏం చేస్తూ ఉండేవాడు అనమాట? దేవునిని సేవించుచు ఉండేటువంటి వాడు. అలాగున దేవునిని సేవించుచు ఉండేటువంటి వాడు గనుకనే ప్రార్థన విషయంలోకి వచ్చేసరికి ఏం చేయలేదు? రాజీ పడలేదు అని వాక్యములో మనము గమనిస్తూ ఉన్నాం. ఇంకొక మాట 22వ వచనం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. మరొక లక్షణం దానియేలు జీవితంలో మనకు కనబడుతుంది. ఏంటి అంటే, దానియేలు నిర్దోషి. దానియేలు ఎవరు చెప్పండి? నిర్దోషి అనగా దోషము లేనివాడు. దానియేలు ఎవరు? దోషము లేనివాడు. ఆలోచన చేయండి, మన జీవితంలో మనము ఎప్పుడు ఎక్కడ ఎలాంటి దోషము లేదు అని ఒకరు మన గురించి చెప్పగలిగేటువంటి పరిస్థితి మనము కలిగి ఉన్నామా? దేవుడు ఇతను నా బిడ్డ నిర్దోషి అని మన గురించి దేవుడు చెప్పగలిగేటువంటి వాడుగా మనం జీవించుచున్నామా? ఆలోచన చేయండి. దానియేలు నిర్దోషి గనుక ఏం చేయలేదు?
ప్రార్థన విషయంలో రాజీ పడలేదు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము గమనించవచ్చు. ఇంకొక విషయం, దాని కింద వచనం, రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి కలిగిన వాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. దానియేలు ఎలాంటి వాడంట? దానియేలు ఎలాంటి వాడు? భక్తి కలిగిన వాడు, భక్తి గలవాడైనందున. దేవుడంటే దానియేలుకి చాలా భక్తి. దేవుడంటే ఏ సమయంలోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలా ఉండేవాడు? భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. అవకాశం వచ్చినప్పుడు ఒకలాగా, అవకాశం లేనప్పుడు మరొకలాగా కాదు. గమనించండి, భక్తి కలిగిన జీవితం. మన జీవితంలో మనం ఎంత భక్తిని కనబరచగలుగుతున్నాం, ఎంత భక్తిని మనము చూపెట్టగలుగుతున్నాం, ఎంత భక్తిని కలిగి ఉండగలుగుతున్నాం, ఆలోచన చేయండి. భక్తి కలిగిన వాడు కనుక ప్రార్థన విషయంలో ఏమవలేదు, రాజీ పడలేదు. ఆఖరిగా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. అదేంటి అంటే 26వ వచనంలో, నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని చూడండి ఒకసారి ఇక్కడ వాక్యంలో చదివితే, రాజు దానియేలును తీసిన తర్వాత గుహలో నుండి చేసినటువంటి పనులు ఏంటి అంటే, ఎవరైతే దానియేలు మీద నానా రకాలైనటువంటి సాడీలు చెప్పారో వారిని అందరిని ఏం చేశాడు? గుహలో వేయించాడు. చూడండి, అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన, దానియేలుకు వ్యతిరేకంగా చెప్పిన వారిని మాత్రమే వేశారు. అందులో వాళ్ళ యొక్క భార్య, వారి యొక్క పిల్లలను కూడా ఏం చేశారు? ఆ యొక్క గుహలో పడవేశారు. ఆ గుహలో పడవేసినప్పుడు ఏం జరిగింది అంటే, వారు పైనుండి కిందకి పడవేయబడినప్పుడు నేల మీద పడక ముందే ఆ సింహాలు ఏం చేసినాయి అంట? ఎముకలతో సహా వారిని పొడుం చేసి మింగేసాయి అన్నట్లుగా వాక్యములో వ్రాయబడ్డాయి. ఎంత ఆకలితో ఉండుంటాయి, ఎంత ఆకలి మీద ఉండుంటాయి, ఆలోచన చేయండి. అవి ఆకలితో ఉన్నను దానియేలును ఏం చేయలేదు, కనీసం ముట్టను కూడా ముట్టలేదు. అయితే రాజుగారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, వారందరికీ ఒక శాసనాన్ని తయారు చేయించేశాడు. ఎలాంటి శాసనము? ఆయన రాయించేశాడు అన్నమాట. 25వ వచనంలో కనబడుతుంది, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ రాయించాను. ఏమని రాయించారంటే, దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఒక అన్యమతస్థుడైనటువంటి రాజు ఒక శాసనాన్ని తయారు చేశాడు. దానియేలు దేవుడే దేవుడు, ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండేటువంటి దేవుడు. ఆలోచన చేయండి సార్.
ఇలాంటి శాసనము తయారు చేయించబడడానికి గల కారణం ఏంటి అంటే, ఆయన కల్లారా చూచాడు. ఎవరిని? దానియేలుని చూచాడు. దానియేలు యొక్క భక్తిని చూచాడు, దానియేలు యొక్క యథార్థతను చూచాడు, దానియేలు యొక్క ధైర్యాన్ని చూచాడు, దానియేలు యొక్క నిర్దోషత్వాన్ని చూచాడు. చూచి ఫైనల్గా ఆ యొక్క రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇలాంటి శాసనాన్ని ఇస్తా ఉన్నాడు. సో దేవునికి ఎంత మహిమ, దేవునికి ఎంత మహిమ. సో దేవునికి ఇటువంటి మహిమ రావాలి అనేటువంటి కోరికతో, ఉద్దేశముతో దానిలో ఏం చేయలేదు? ప్రార్థన విషయంలో రాజీ పడలేదు. మరి మనం నీరసంగా ఉందని, నిద్ర వచ్చేస్తుందని, టైం లేదని అనేక సందర్భాలలో అనేక రకాలుగా రాజీ పడిపోతూ ఉంటాం. రాజీ పడాలంటే నేను కూడా పడవచ్చు. ఈరోజు మొన్న నైట్ బయలుదేరా హైదరాబాద్, నైట్ అంతా జర్నీ, ఉదయాన్నే దిగా, పెళ్ళి హడావిడి, మరలా నిన్న నైట్ బయలుదేరి విజయవాడ వచ్చా అర్ధరాత్రి. అక్కడేమో నిద్ర లేదు నాకు. ఈరోజు ఉదయం మరలా గుంటూరు వెళ్ళా ఒక ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి. అది చూసుకుని హడావుడిగా మరలా బయలుదేరి మధ్యాహ్నం విజయవాడ వచ్చి, విజయవాడలో బస్సు ఎక్కి ఇంటికి వచ్చేసరికి ఇంచుమించు 7:15 అయింది. మామూలు అలసట కాదు నాకు. కానీ దేవుని యొక్క పని అది ఏదైనా ఆ టైంకి ఎక్కడి నుంచి వచ్చేద్దో ఓపిక. ఇంటికి రావటం ఒక మాట అన్న పాశం గారితో, ఆకలి చేద్దాం నాకన్నా. అయ్యో ఏమి లేవు, సరే ఒక కాఫీ పెట్టు అని కాఫీ తీసుకొని ఏ బిస్కెట్లు ఉంటాయి 2 బిస్కెట్లు తింటే మా నైస్ కూడా వచ్చి, డాడీ ఇత్తని చెప్పేసి వాళ్ళకి అన్ని తెచ్చిన కొన్ని పప్పలు నాకు పెట్టేస్తున్నారు. వాళ్ళు ఆలోచన చేయండి. ఏ అంటే అరే ఆకలి చేస్తుంది, సరే ప్రార్థన తర్వాత ఇప్పుడేం వద్దులని చెప్పేసి కాఫీ తాగేసి వచ్చేసా. గమనించండి, రాజీ పడాలంటే పడడానికి చాలా అవకాశాలు ఉంటాయి మనకి. కానీ ఎక్కడ రాజీ పడినా ఎవరి విషయంలో రాజీ పడకూడదు? దేవుని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా మనం ఏమకూడదు? రాజీ అంటూ పడకూడదు. 27వ వచనంలో చదివితే, ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు, ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించను అని రాయించెను. రాజుగారు రాయించిన ఆ యొక్క శాసనం ఏమని చెప్తున్నాడో ఈ యొక్క వచనంలో కనబడుతుంది. ఆయన విడిపించువాడు, రక్షించువాడు, పరమందును భూమి మీదను సూచక క్రియలు ఆశ్చర్య కార్యములు చేయువాడు. తెలియనటువంటి వ్యక్తి యెహోవా ఎవరు అంటే తెలియనటువంటి వ్యక్తి దానియేలును చూచిన తర్వాత అనేకమైన విషయాలు తెలుసుకున్నాడు. తెలుసుకోవటం మాత్రమే కాదు, తన రాజ్యంలో ఉన్న వారందరినీ పాటించమని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన శాసనాన్ని తయారు చేయిస్తూ ఉన్నాడు. మరి మనకి దేవుని గురించి తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా? ఆయన శక్తిని గురించి, ఆయన బలాన్ని గురించి మనకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా? కానీ ఏం చేస్తూ ఉంటాం? చాలా సందర్భాలలో, అనేక సందర్భాలలో రాజీ పడిపోతూ ఉంటాం. ఏమండి, ఈ లోకం అంతే, ఈ ఊరు ఇంతే, మన రాష్ట్రం ఇంతే, మన దేశం ఇంతే అన్నట్లుగా కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం? కొన్ని విషయాలకు రాజీ పడిపోతూ ఉంటాం. బయట వాళ్ళ విషయంలో ఒకలాగా ఉంటాం, ఇంట్లో వాళ్ళ విషయంకి వచ్చేసరికి ఇంకోలాగా ఉంటాం, రాజీ పడిపోతూ ఉంటాం. కానీ దేవుని విషయంలో దానిలో ఏం చేయలేదు? రాజీ పడల. మరి ముఖ్యంగా ప్రార్థన విషయంలో ఏం చేయలేదు? రాజీ పడలేదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలుగా ప్రార్థన విషయంలో
మనం ఎలా ఉంటున్నాం? రాజీ పడిపోతున్నామా, లేక రాజీ పడకుండా పౌరుషంగా నిలబడగలుగుతున్నామా? మన యొక్క ఆత్మీయ జీవితాలను పరిశీలన చేసుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింప చేసి నడిపించను గాక. మనం మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా, నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ ప్రేమించి నీ సన్నిధికి నడిపించి పాటల ద్వారా నేను స్తుతించడానికి, మహిమపరచడానికి, అలాగే వాక్యం ద్వారా కొన్ని విషయాలను మేము ధ్యానించడానికి, దేవా దానియేలు ఏ రీతిగా అయితే రాజీ లేనటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడో అట్టి రీతిగా మేము కూడా ఆ దేవా రాజీ లేనటువంటి ప్రార్థన జీవితాన్ని మేము కూడా కలిగి ఉండులాగున్న దేవా మమ్మల్ని అందరినీ బలపరచమని, నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థన చేయించు ఉన్నాం. అలాగే దేవా ఈ సమయంలో అందరం కలిసి నీ సన్నిధిలో ప్రార్థించడానికి, దేవా మీరు చేసిన మేలును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున దేవా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నామని, వారి వారి అవసరతల్లో, వారి వారి పనిపాట్లలో, వారి వారి ఆరోగ్య విషయాలలో తోడుగా ఉండమని ప్రార్థన చేయించు ఉన్నాం. దేవా రేపు జరగబోయే ఆరాధన కోడికలో నీ బిడ్డలమైన మేమందరం సిద్ధపడి నీ సన్నిధికి రావటానికి సహాయం చేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. మరి ముఖ్యంగా ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్య మెరిగిన దేవుడు సహాయం దయచేయండి. దేవా నీ సన్నిధిలో రేపు ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సిద్ధపాటు కలిగిన హృదయములతో, మనసులతో నీ సన్నిధికి రావటానికి సహాయం చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం. అలాగే దేవా మరి ఎవరికి ఎటువంటి ప్రత్యేక అవసరతలు ఉన్నాయో సమస్య మెరిగిన దేవుడవు అన్ని విషయాలలో తోడుగుండమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే దేవా మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. దేవా ఈ రాత్రి నీ సన్నిధి విడిచి మా గృహాలకు వెళ్ళుచూ ఉండగా నీ మెండైన దేవునులతో నింపమని, ప్రతి ఒక్కరికి మంచి నిద్ర అనుగ్రహించి రేపు ధ్యానం లేచి నీ స్తుతించే భాగం దయచేసి నీ కృపలో భద్రపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.